రాముల్ నాయక్ గారిని చూద్దాం. రాముల్ నాయక్ గారితో రెస్పాన్స్ తీసుకుందాం. రాముల్ నాయక్ గారు, షరతులు వర్తిస్తాయి అనే పదం వాడకుండా మీరు దీనికి సంబంధించిన ఒక హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీని నెరవేర్చే సమయం వచ్చేటప్పటికి షరతుల గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ షరతులు ఏమాత్రం ఉండబోతున్నాయి, ఆ షరతుల ద్వారా మీరు ఖజానా మీద ఎంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అనేది వాళ్ళందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏమంటారు? నిజంగా ఆ షరతులు అన్నవి ఇప్పుడు గుర్తు రావడం కారణం ఏమైనా కనిపిస్తుందా? అది కేవలం నిధులో లేమి ఒకటేనా, లేకపోతే అర్హులు అనర్హులు అన్నదాన్ని కీలకంగా తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? మేము ఏ షరతులు విధించినామని మీరు అనుకుంటున్నారు? ఒకటి. రెండవది, ఆ రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నా చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఆగస్టు 15వ తేదీ వరకు అని అంటున్నాం. మీరు దానికి ఊహించుకొని షరతులు, వైట్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చింది? ₹1,00,000 రుణమాఫీ అంది 10 సంవత్సరాలలో చేయలేదు. ఆగస్టు 15 వరకే అయిపోవాలి, లేకుంటే ఎట్లా అనే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఇక్కడేమో మన ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో మొత్తం గల్లపెట్టె ఖాళీ చేసి అప్పుల బాధతోటి ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఏదైతే ప్రజలకు మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఒకళ్ళు ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ప్రాంతీయ పార్టీలు ఎవరైతే అధ్యక్షులు చెప్పినట్లు కాదు. ఒకటికి 10 సార్లు ఒక స్టీరింగ్ కమిటీ ఉంటది, ఏఐసిసిలో డిస్కస్ అవుతుంది. ఛత్తీస్గఢ్ లో మనం రుణమాఫీ అన్నాం, రుణమాఫీ చేసినాం. ఈ విధంగా ఒకటికి 10 సార్లు ఇచ్చి ఎక్కడికి మనకు ఆదాయం ఉంటది, ఎంతవరకు మనం ఇది చేయగలుగుతాము. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రైతు బంధు ఏదైతే ఉందో అది 5 ఎకరాల వరకు ఇవ్వాలి, 5 ఎకరాల కంటే మించిన వాళ్ళకి కటాఫ్ పెట్టాలి, అది గిట్ట వ్యవసాయం చేసేటోళ్ళకి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. లేదు 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 అట్లా కాదు, అందరికి ఎంతమందికి పట్టాలు ఉంటాయో అంతమందికి పట్టాలతోటి ఇస్తాం, 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు గిట్ట ఇస్తామనే పద్ధతిలో చెప్పి ఇచ్చిర్రు. కానీ అసలైతే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ రైతులది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఎవరికి ఉంటదండి? కౌలు రైతులకు ఉండదు కదా. కౌలు రైతులకు గిట్ట 15,000 ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాము. ఇలా ఆ విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటదనే ఉద్దేశంతో 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి ఉంటది, 2 లక్షల అప్పు ఎంతమందికి ఉంటది? 1 ఎకరా నుంచి 3-4 ఎకరాలు ఉన్న వారికే 1,50,000, 2 లక్షల వరకు ఉంటది. 10 ఎకరాల పైన ఉన్న వారికి గిట 2-2.5 లక్షలు ఉంటది. ఇది మ్యూట్లో ఉంది రామ్ నాయక్ గారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మేము ఇచ్చిన వాగ్దానాన్ని కంపల్సరీ కట్టుబడి ఉండాలని మొత్తం క్యాబినెట్ కానీ అక్కడ ఉన్న అధికారులతోటి ఏ విధంగా మనము సమకూర్చగలుగుతాము, అన్ని దుబారా ఖర్చులను ఇచ్చేసి మనం ఆగస్టు 15వ తేదీ వరకు అనుకున్నాము. ఆ విధంగా మనము చెయ్యాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కానీ దానికి ఏ విధంగా మీరు చేస్తారు? వైట్ రేషన్ కార్డు ఉంటే చేస్తారా, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పేకి ఇయ్యరా? రకరకాలుగా మీరు చెప్పుకుంటున్నారు. ఒకసారి అవకాశం ఇస్తాను అవుతుంది. అయినంత మాత్రాన మీరే ముందుగా ఎత్తుకొని పోతే ఎట్లాది? ఇప్పుడు ప్రభుత్వం అయితే అంటే ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 35,000 కోట్లు ఈ రైతు రుణమాఫీకి అవసరం అవుతుంది. కానీ దాన్నే కేవలం PM కిసాన్ యోజన కింద ఉన్న లబ్ధిదారులకు మాత్రమే కుదించినా సరే అది 25,000 కోట్లు తగ్గిపోతుంది, 10,000 కోట్లు మిగిలిపోతాయన్నది ఆర్థిక నిపుణులు లేకపోతే అంటే ఇన్ని స్టాటిస్టిక్స్ మనకు తెలిసిపోతున్నాయి. ఈ ప్రయత్నం చేయబోతోంది అన్నది వాళ్ళ ఒక ఆలోచన విధంగా దాని ప్రకారం ఎట్లా ఉంటుందనే ఆలోచన తప్ప ఏదైతే మేము 2 లక్షల రుణమాఫీ అన్నామో ఆ రోజులలో 40,000 కోట్ల రూపాయలు మాకు ఇదే ఇస్తుంది. మనం ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒకటికి 10 సార్లు ఆలోచన చేసినాం. 10 సంవత్సరాలు